దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా గత 2 సంవత్సరాలుగా ఫ్రీజింగ్లో ఉన్న దళిత బంధు నిధుల్ని విడుదల చేయాలని, అదే మాదిరిగా అంబేద్కర్ అభయాశ్రమం యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి బీసీ బంధును నిరంతరం కొనసాగించాలని నిధులు పెంచుతూ, అదే మాదిరిగా కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో ఒక కుటీర పరిశ్రమ యువతకు ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదే మాదిరిగా ఈ యొక్క 5 మండలాలకు పెద్దన్న పాత్ర పోస్తున్న కాటారం డివిజన్ సెంటర్లో ఒక అద్భుతమైనటువంటి బస్టాండ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఒక 50 నుంచి 100 పడకల ఆసుపత్రి కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి పలు అంశాల మీద ప్రధానంగా ఫ్రీజింగ్లో ఉన్న దళిత బంధు నిధుల్ని విడుదల చేయాలని చెప్పని మేము చాలాసార్లు ప్రజాప్రతినిధుల్ని, ఉన్నతాధికారుల్ని, చాలామందిని ఆ యొక్క నిధుల్ని విడుదల చేయాలని చెప్పని కలవడం జరిగింది. కలిసినప్పుడు వారు ఆ యొక్క అంశాన్ని సర్లే చూస్తామని చెప్పేసి దాన్ని తుంగలో దొక్కినారు. మేము అదే మాదిరిగా ఈ యొక్క ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఐటీ మార్చులు వారిని కూడా నేరుగా కలిసి, అయ్యా మా యొక్క నిధులు ఫ్రీజింగ్లో ఉన్నాయి, దళిత బంధు నిధులు ఫ్రీజింగ్లో ఉన్నాయి, వాటిని విడుదల చేయాలని చెప్పని పలుమార్లు వారిని కలిసి వేడుకోవడం జరిగింది. అదే మాదిరిగా మీరు చెప్పినట్టుగా 12 లక్షల రూపాయలు ఏదైతే అంబేద్కర్ అభయాశ్రమం పథకం అనేది దాన్ని కూడా మీరు అమలు చేయాలి, ఎప్పుడు చేస్తారో తెలపండి అని చెప్పిన పలుమార్లు నేరుగా కలిసి వారికే స్వయంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది గత 2 సంవత్సరాలుగా నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ. దానికి వారు దళితులమైన మా పట్ల వారు మాకు ఇచ్చిన బహుమానం ఏంటిదంటే, ఈ యొక్క దళితులం మేమందరం కలిసి మరి 2 సంవత్సరాలుగా నిరంతరం అడుగుతూ ఉన్నాం, అయ్యా మరి మీరు స్పందన రావట్లేదు, మీ యొక్క వైఖరి తెలియట్లని చెప్పని మేము శాంతియుతంగా ఇదే కాటారం సబ్ డివిజన్ పరిధిలో నిరసన కార్యక్రమం తెలియజేస్తే, వారు మాకు ఇచ్చిన దళితులకు దుద్దిల శ్రీధరబాబు గారు ఐటీ మార్చులు వారు మాకు ఇచ్చిన బహుమానం ఏంటంటే, ఇగో 15 మంది మీద కేసుల్ని మాకు వారు బహుమానం ఇవ్వడం జరిగింది. అంటే మేము అడిగింది ఏంటి, ఫ్రీజింగ్లో ఉన్న దళిత బంధు నిధుల్ని ఎప్పుడు ఇస్తారండి అని అడిగినాం. ఒకటి. రెండోది, మీరే చెప్పారు కదా, మీరే అంబేద్కర్ అభయాశ్రమం పథకం ద్వారా 12 లక్షల రూపాయలను మేము ఇస్తామని చెప్తాను మీరే మేనిఫెస్టో చైర్మన్ ఉన్నప్పుడు స్వయంగా మీరే చెప్పారు కదా, మరి వాటిని కూడా ఇవ్వాలి సార్ అని చెప్పాను. మేము మీకు గుర్తు చేసినాం, అడిగినాం మిమ్మల్ని. దానికి మాకు బహుమతి ఏమి ఇచ్చినాడు, దళితులకు ఈ యొక్క కాటారం సబ్ డివిజన్లో దళితులకు ఈ యొక్క కేసుల్ని మాకు బహుమతిగా ఇచ్చారు. అంటే మేము నిరసన తెలియజేస్తే మీ దగ్గరకు వచ్చి వేడుకుంటే మాకు కేసులు ఇచ్చినారు. మరి మేము ఈరోజు దళితులందరం కలిసి ఈరోజు ప్రెస్ మీట్ లో భాగంగా మళ్ళీ కూడా ఇప్పుడు మేము ఒక ప్రశ్నలు లేవనెత్తా ఉన్నాం. మరి మా యొక్క దళితులకు 12 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పని మమ్మల్ని మోసగించి ఈ 2.5 సంవత్సరాలుగా పట్టించుకోకపోవడం వల్ల మరి దానికి నిరసనగా పూర్తి స్థాయిలో మరి మీ పట్ల మేము కూడా మమ్మల్ని మోసం చేసినట్టుగా మీ పట్ల మేము కూడా SC/ST యాక్ట్ కింద కేసు పెట్టచ్చు కదా, అంటే కేసులే ప్రధానం అనుకుంటే ఈ విధంగా కూడా పోవచ్చు కదా అన్న ఒక మాట ఇప్పటికి కూడా ప్రశ్నలు లేవనెత్తున్నాం. కాబట్టి మేము అడిగింది ఫ్రీజింగ్లో ఉన్న దళిత బంధు నిధుల్ని ఇప్పటికైనా విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా మేము దళిత బంధు నిధుల్ని విడుదల చేయాలని చెప్పిన కాటారం సబ్ డివిజన్ పరిధిలో చిన్న నిరసన కార్యక్రమం తెలియజేస్తేనే మా పట్ల కేసులు పెట్టినారు. మరి అదేమన్నా గాంధీ గారి పేరు ఉపాధి హామీలో ఉపాధి హామీలో దాని పేరు తొలగించారు అని చెప్పని మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నిరసన కార్యకర్తలు వేసి రోడ్ బ్లాక్ చేస్తున్నారు కదా, మరి వారి పట్ల ఎందుకు కేసులు పెట్టలేదు? అంటే దళితులు అంటే మీకు ఈ విధంగా చిన్నచూపు కనబడతా ఉందని చెప్పి మేము ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా మొన్న బీసీలకు సంబంధించిన అంశానికి వచ్చేసరికి అక్కడ కూడా బీసీల యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా బీసీలు కూడా అనదొక్కే ప్రయత్నం, ఒకవైపు బీసీలను అనదొక్కే ప్రయత్నం, ఇంకో రెండో వైపు దళితులను కూడా అనదొక్కే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అంటే మీ యొక్క అగ్రరాజ్యాన్న లేక మీ యొక్క సొంత రాజ్యాంగాన్న ఇక్కడ ముందు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది తప్ప భారత రాజ్యాంగ ఒక హక్కుల్ని మీరు తుంగలో దొక్కే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఫ్రీజింగ్లో ఉన్న దళిత బంధు నిధుల్ని ఎప్పుడు విడుదల చేస్తారో ఎస్ఆర్నో చెప్పండి, ఉన్నది ఆ యొక్క పథకం కంటిన్యూషన్ ఉన్నది అని చెప్పండి, మేము సరే ఎప్పుడు ఇస్తారని ఆలోచన చేస్తా ఉన్నాం. లేకుంటే లేదని చెప్పండి, మా యొక్క దళిత సత్తా ఏందో చూపెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరిట అభయాశ్రమం పేరిట 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, దాన్ని కూడా ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి, మేము దాన్ని ఆలోచన చేస్తాం. లేని పక్షంలో ఇదే జనవరి నెల 30వ తారీఖు లోపట్ల
మీరు కనుక ఈ అంశాల పట్ల మీ వైఖరి ఏందో, మీ ప్రభుత్వ వైఖరి ఏందో, షాడో సీఎంగా ఉన్న మీ యొక్క ఆలోచన విధానాన్ని కనుక తెలపకపోతే ఈ నెల చివరిలో 30వ తారీఖు రోజు నాడు ధన్వాడ గ్రామంలో ఉన్నటువంటి మీ యొక్క గృహాన్ని, మీ యొక్క ఇంటిని ముట్టడిస్తాం. ఒక 5,000 మందితో దళితులందరం కలిసి ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా యొక్క వినతి పత్రాన్ని ఆ రోజు కూడా మీ యొక్క గేటుగా మీ ఇంటి దగ్గర పెట్టి మా యొక్క నిరసన తెలియజేస్తాం. జనవరి 30వ తారీఖు రోజు నాడు 5,000 మంది దళితులతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మద్దతుతో మేము ముట్టడి కార్యక్రమం తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అప్పుడు ఇంకా ఎన్ని కేసులు పెడతారో ఇప్పుడు పెట్టినట్టుగా కేసులు పెట్టండి, లేదా మీరు పొలిటికల్ పవర్ వాడతారా, పొలిటీషియన్ పవర్ వాడతారా, ఇంకే పవర్ వాడతారా వాడుకోండి. ఆ లోపు స్పష్టమైన వైఖరి కనుక తెలియజేయకపోతే మేము తప్పకుండా 30వ తారీఖు నాడు ముట్టడి కార్యక్రమం తీసుకుంటాం. అది ధన్వాడలో దుద్దిల శ్రీధరబాబు గారు ఐటీ మినిస్టర్ వారి యొక్క ఇంటి దగ్గర ముట్టడి కార్యక్రమం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవైపు దళితుల్ని అణచివేస్తూ ఉంటారు, మరొక వైపు బీసీలని అణచివేస్తూ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని పూర్తిగా ఆర్థికంగా అధికారికంగా ఎటు ముందుకు పోకుండా వారిని అణిచివేస్తూ మీకు ఓటు వేసే యంత్రాలుగా మీరు భావించి ఈరోజు మమ్మల్ని, మా యొక్క వర్గాల్ని అనగదొక్కుతున్నారని. కాబట్టి ఇప్పటికైనా మీ వైఖరి కనుక పూర్తిగా మారకపోతే రాబో ఎన్నికల్లో రాబో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో లేదా 2028 ఎన్నికల్లో మీరు ఆఖరి ఎమ్మెల్యేగా, మీ వర్గాల నుంచి ఆఖరి ఎమ్మెల్యే కాబోతారు. మా యొక్క ఇక్కడి నుంచి ఈ యొక్క మంత్రి నుంచి మళ్ళీ మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నుంచి ఒక మంచి ఉన్నతమైన వ్యక్తి ఉన్నా, లేకపోతే మా యొక్క బీసీ నాయకులకు ఎవరికొకరు పట్టం కట్టి మీ 2029 నుంచి మీరు ఆఖరి ఎమ్మెల్యేగా పేరు పొందుతారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై భీమ్.